జై శ్రీ గురుదేవదత్త శ్రీ దత్తాయ గురవే నమః. ఇంతవరకు కూడా మనము మన సనాతన ధర్మంలో శ్రీ గురుచరిత్ర అనేటటువంటి మహత్తర గ్రంథం 4 అధ్యాయాలు పూర్తి చేశాము. ఈరోజు ఇప్పుడు 5వ అధ్యాయం చెప్పుకుందాము. అలాగే ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే శ్రీ దత్తాయ గురవే నమః అంటూ ఆ స్వామివారికి ఒక నమస్కారం చేస్తూ కామెంట్ కూడా పెట్టగలరని మనవి. ముందు ఎవరైనా 4 అధ్యాయాలు వెనకపోయి ఉంటే కనుక వారి కోసం కింద ప్లేలిస్ట్ లింక్ పెడుతున్నాను. అవి కూడా విని దీనిని వినగలరని మనవి. ఇక ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటిసూర్యసమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభాం యాతశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మాలాం కుండేం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబరమునే బాలపిశాచ జ్ఞానసాగరా. కాశీకోల్హ మాహురే సహ్యకేషు స్నాత్వా జప్త్వా ప్రాశ్యతే చాన్వయన్యః. దత్తాత్రేయస్మరణాత్ స్మర్తృగామి త్యాగి భోగే దివ్యయోగి దయాళుః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శ్రీ దత్తాత్రేయ స్వామి జననం గురించి తెలిపిన తరువాత నామధారకుడు యోగిపుంగవుడిని, ఓ మహర్షి, భగవంతుడు ఈ కలియుగంలో కూడా అవతరించాడా? అలా జరిగితే దాని గురించి కూడా నాకు వినిపించండి అని వేడుకున్నాడుట. అప్పుడు యోగిపుంగవుడు నామధారకుని కుతూహలానికి సంతోషపడుతూ, ఓ నామధారక, నిన్ను చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది. నీవు శ్రీ గురుని చరిత్రను ఇంత శ్రద్ధగా వింటూ ఇంకా ఇంకా వినాలనే ఆసక్తి ఉండడం నీకు ఎంత ప్రయోజనమో ఆ కథలను చెప్పడం వల్ల నాకు కూడా అంతే ప్రయోజనం కలుగుతుంది అని చెప్పారుట. దీనికి కారణం నీకున్న శ్రీ గురువు కటాక్షమే కానీ మరేమీ కాదు. ఇక ఆయన కథ చెబుతాను విని అని యోగిపుంగవుడు ఈ కథను చెప్పడం ప్రారంభించారట. భగవంతుడు ధర్మాన్ని ధర్మాత్మలని రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి తన మాయాశక్తి వలన ఈ భూమి మీద అప్పుడప్పుడు అవతరిస్తూ ఉంటారు. మనం ఇప్పుడున్న ఈ గంధర్వపురానికి తూర్పు భాగంగా పవిత్ర గోదావరి నదీ సమీపాన పిఠాపురము అనే ఒక గ్రామంలో శ్రీ గురువు అవతరించారు. పిఠాపురంలో పుణ్యాత్ములైన అప్పలరాజు శర్మ గారు, శ్రీమతి సుమతి అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారు ఆపస్తంభ శాఖీయులు, శ్రీ దత్తాత్రేయుని భక్తులు. వారికి చాలామంది పిల్లలు పుట్టారు. కానీ వారిలో 2 మాత్రం బ్రతికి అందరూ కాలం చేశారు. ఆ 2 కూడా ఒకరు కుంటివారు, మరొకరు గుడ్డివారు. ఆ తరువాత కూడా పిల్లలు పుట్టి చనిపోయారు. ఆ పుణ్య దంపతులు తమ ఇంటికి ఎవరు భిక్ష కోసం వచ్చినా వారు శ్రీ దత్తాత్రేయ స్వరూపులుగా భావించి వారికి భిక్షను వేసేవారు. ఒకరోజు వారింట్లో శ్రాద్ధకర్మ జరుపుతూ ఉండగా ఆ రోజు అమావాస్య. అలాంటి రోజున భోక్తలు భోజనం చేయకుండా ఇంకెవ్వరూ భోజనం చేయకూడదని శాస్త్రం చెబుతోంది. కానీ ఆ రోజు భోక్తలకు భోజనం పెట్టకముందే వారింటి ఒక సన్యాసి వచ్చి భిక్షను అడిగారుట. ఆ సన్యాసి దండ కమండలాలు ధరించి విభూతి ధారణతో పరమశివునిలా తేజోమూర్తిలా ఉన్నారుట. శ్రాద్ధకర్మ యోగంలో మునిగి ఉన్న ఇంటి యజమానికి విషయం తెలియదు. అతని ఇల్లాలైన సుమతి మాత్రము తన ఇంటిని పావనం చేయడానికి వచ్చిన పరమేశ్వరుడని, తాము ఆరాధించే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆయనే అని తలచి పరిపూర్ణమైన భక్తితో ఆయనకు భిక్షను సమర్పించిందిట. ఆమె భక్తి విశ్వాసాలకు మెచ్చి ఆ యతీంద్రుడు తన యథార్థమైన దత్తాత్రేయ స్వరూపంలో దర్శనమిచ్చారుట. ఓ నామధారక, అప్పటి ఆ స్వామిని చూడడానికి 1000 కన్నులు కూడా చాలవు. వర్ణించడానికి ఎన్ని వేల నాలుకలైనా సరిపోవు. 2 చేతులలో శంఖచక్రాలు, 2 చేతులలో ఢమరు మరియు త్రిశూలము, మిగిలిన 2 చేతులలోనూ జపమాల కమండలాలు ధరించి 6 బాహువులతో 3 ముఖాలతో స్వామి వెలిగిపోతూ ఉన్నారుట. ఇక ఆయన వెండి కొండ వలె తెల్లని కాంతితో
ఆయన మూర్తి భవించిన శుద్ధ సత్వమా అన్నట్టు ప్రకాశిస్తున్నారట. ప్రపంచంలోని దీనులను ఉద్ధరించడానికి 6 చేతులు చాలక అనేకమైన బాహువులే ఆయన శిరస్సు నుండి వచ్చాయా అన్నట్లు ఆయన జటాజూటం నుండి జుట్టు పాయలుగా వేలాడుతూ ఉన్నదిట. ఆ తల్లి సుమతీదేవి తన జన్మ సార్థకమయ్యేలా ఆ అమృతమూర్తిని తన కన్నులతో దర్శనము చేసుకుంటోందిట. అప్పుడు ఆ తేజోమూర్తి, అమ్మా, నీ దృఢమైన భక్తి విశ్వాసాలకు ఆనందపడుచున్నాను. శ్రాద్ధభోక్తలు భోజనం చేయకముందే నన్ను పరమేశ్వరుడిగా భావించి భోజనము పెట్టావు. నీకేమి కావాలో కోరుకో, దాన్ని తప్పకుండా తీరుస్తాను అని అన్నారుట. ఆయన మాటలు ఆమె చెవుల్లో అమృతధారలై కురిశాయిట. బ్రహ్మదేవుని వాక్కులైన వేదాలను విన్న ఋషి సత్తముల చెవుల్లా పరమ పావనమయ్యాయి. ఓ పరమేశ్వర, దివ్య పురుషులకు కూడా దొరకని యోగం నాకు కలిగించావు. నా చేతి అన్నం తిన్నావు. ఇంతటి భాగ్యాన్ని నాకు కలిగించావు. ఇంతకంటే ఇంకేమి కావాలి? నీవు భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షానివి. నీవు నన్ను అమ్మా అని అన్నావు. నేను ధన్యురాలనయ్యాను. కనుక నీ మాట నిలుపుకో. నిన్ను ప్రత్యక్షంగా వేరే వరం అడగవలసిన అవసరం లేదు అని సాష్టాంగ నమస్కారం చేసిందిట సుమతీదేవి. ఆమె బుద్ధి కుశలతకు ఆశ్చర్యపడ్డ శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, అమ్మా, అలాగే నా వంటి వాడే నీకు పుత్రుడు కలుగుతాడు. కానీ అతడిని నీవు చెప్పినట్లే నడుచుకోమని నిర్బంధించకు. అతడు చెప్పినట్లే నీవు నడుచుకోవాలి అని అన్నారట. ఓ పరంధామ, నేను మానవ మాతృలాలను. నేను పుత్రవ్యామోహంలో ఉంటాను కాబట్టి పుత్రుడు పుట్టాక సమయానుకూలంగా నీవే నాకు అలాంటి విజ్ఞానాన్ని కలిగించు, వివేకాన్ని కలిగించు అని వేడుకుందిట సుమతీదేవి. ఆమె సమయస్ఫూర్తికి మెచ్చిన దత్తాత్రేయుడు ఆనందించి ఆశీర్వదించి అదృష్టమయ్యారుట. సుమతీదేవి సంతోష పారవశ్యంతో ఇంటి లోపలికి వెళ్ళి భర్తను పక్కకు పిలిచి జరిగిందంతా చెప్పిందిట. జరిగిందంతా విన్న అతనికి కనులు ఆనంద బాష్పాలతో నిండిపోయాయిట. తన ముఖంలో తాండవిస్తున్న ఆనంద పారవశ్యాన్ని ఆపుకోలేకపోతున్నారుట. సంతోషంతో, ఓ సుమతి, శ్రాద్ధమేమిటి, భోక్తలు ఎవరు? ఇదంతా కూడా ఆ దత్తాత్రేయుడి దివ్యరూపమే కదా. నీ మనస్సులో అలాగే భావించి వారిని సేవించావు. అందుచేతనే ఆ స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్నావు. ఇటువంటి మహాభాగ్యం ఎవరికి దొరుకుతుంది? ఇది అంతా కూడా ఆ దత్తాత్రేయుని కృపే కదా అని పరమానంద భరితులయ్యారుట. కొంతకాలానికి సుమతీదేవి గర్భం దాల్చి ఒక భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ఉదయము సుముహూర్తములో పుట్టుకే లేనివాడు అయిన భగవంతుడికి జన్మనిచ్చిందిట. దైవజ్ఞులు ఆ బిడ్డ జాతకాన్ని పరిశీలించి సాక్షాత్తు దత్తస్వామియే మీ ఇంట జన్మించాడని, మీ ఇల్లు పావనమైందని చెప్పారుట. ఆ దంపతులకు కలిగిన అదృష్టాన్ని అత్రిమణి దంపతులకు కలిగిన అదృష్టం లాంటిదని శ్లాఘించారుట. ఆ పుట్టిన బిడ్డ పాదాలలో దివ్యమైన చిహ్నాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయిట. కనుక అతనికి శ్రీపాదుడు అని నామకరణం చేశారుట. ఇక ఓ నామధారక, కలియుగంలో శ్రీపాదుడే మొదటి దత్తాత్రేయ అవతారమని గ్రహించుకో. ఆ బాలుడు అందరికీ ఎల్లారముద్దుగా ఉంటూ ముద్దులు మూటగడుతూ పెరిగి 8 ఏండ్ల బాలుడయ్యారు. గ్రామంలోని వారంతా అతని ఆటపాటలను చూసి మైమరిచిపోయారు. ఇక తల్లిదండ్రుల గురించి వేరే చెప్పాలా? ఒక శుభముహూర్తంలో ఆ బాలుడికి ఉపనయనం చేశారు. ఆ తర్వాత వేదాలు నేర్చుకోవడానికి ఎవరైనా గురువు వద్ద చేర్పించాలని చూశారు. కానీ ఆ వింత బాలుడు తనకు ఉపనయనం అయిన వెంటనే కొంతమంది బాలులను తమ దగ్గర కూర్చోబెట్టుకుని వారికి వేద పాఠాలు చెప్పడం ప్రారంభించారుట. క్రమంగా శ్రీపాదునికి 16 ఏండ్ల వయసు వచ్చిందిట. అతని తండ్రి వివాహయత్నాలు చేస్తున్నారుట. అది తెలుసుకున్న శ్రీపాద శ్రీవల్లభులు తన తండ్రితో, తండ్రి, నీవు నా వివాహం గురించి కన్య కోసం అన్వేషించిన అవసరం లేదు. సర్వలక్షణాలు కలిగిన కన్య సిద్ధముగా ఉంది. ఆమెను నేను వరించాను. ఆమె పేరు యోగశ్రీ. నేను ఆమెను వివాహం ఆడి సన్యాసం స్వీకరిస్తాను అని చెప్పారుట. ఆ మాటలు ఆ తండ్రిని ఉలిక్కిపడేలా చేశాయిట. అప్పుడు ఆయన గద్గద స్వరముతో, పుత్రవ్యామోహంతో, బాబూ, నీవు సన్యాసం స్వీకరించి మమ్మల్ని విడిచిపోతే ఒడ్డున పడ్డ చేపపిల్లల వెలువెల్లాడే ప్రాణాలు విడుస్తాం. తల్లిదండ్రులను విడిచి వెళ్ళడం నీకు ఉచితమేనా అని దుఃఖించారుట. దానికి చిరునవ్వే సమాధానంగా నిలబడ్డారుట. అప్పుడు అతడి తండ్రి కుంటివాడు, గుడ్డివాడు అయిన తన 2 పెద్ద కుమారులను శ్రీపాదుడి దగ్గరకు తీసుకువచ్చి, బాబూ, నిన్ను తలచినంతనే ఈ సంసార బంధం తొలగిపోతుంది. కానీ అంగవికలులైన నీ అన్నలిద్దరినీ చూస్తున్నప్పుడు మాకు ఈ సంసార బాధలు గుర్తుకు వస్తాయి.
మా బాధ ఏమని చెప్పను అని విలపించారుట. సుమతీదేవి కూడా దుఃఖాన్ని అణుచుకుంటూ శ్రీపాదుని జవాబు కోసం ఎదురు చూడసాగిందిట. వారి దుఃఖాన్ని చూసిన శ్రీపాదుడు తన సోదరులిద్దరిని తన హస్తాలతో స్పృశించారట. వెంటనే వారిద్దరూ కూడా దివ్య నేత్రాలతో దివ్య శరీరాలతో సుందర రూపులుగా మారిపోయారట. అది చూసిన తల్లిదండ్రుల ఆనందం అలవికానిదయ్యిందిట. ఇక శ్రీపాదుడిని ఎంతగానో స్తుతించారుట. అప్పుడు వారికి శ్రీపాదుడు తమ పుత్రుడనే భ్రాంతి తొలగిపోయిందిట. ఈ సర్వసృష్టి అంతా తన మాయాశక్తే కదా అన్న నిజం బోధపడిందిట వారికి. సుమతీదేవి శ్రీపాదుడిని ఇలా వేడుకుందిట. స్వామి, ఈ మాయా మానస విగ్రహం నిన్ను తెలుసుకోలేని మాయలో కూరుకుపోయాము, మమ్మల్ని నీవే రక్షించాలి అని ప్రార్థించిందిట. అప్పుడు శ్రీపాదుడు తన నిజరూపాన్ని వారికి మరొకసారి దర్శింపజేశారట. ఆ తర్వాత, తల్లి, నీ పుత్రుల వలన నీ వంశం అభివృద్ధి చెంది నీ కీర్తి నిలుస్తుంది. నీవు నా సాయుధ్యాన్ని పొందుతావు. నీ కొడుకులిద్దరూ 100 ఏళ్ళు సుఖంగా ఉండి మమ్మల్ని భక్తితో సేవించుకుంటారు అని చెప్పి తన తండ్రులకు 3 సార్లు ప్రదక్షిణ గావించి వారి అనుమతి తీసుకొని సన్యాసం పుచ్చుకొని ద్వారక, కాశీ, బదరీ మొదలైన క్షేత్రాలు దర్శిస్తూ చివరకు గోకర్ణ దివ్య క్షేత్రానికి చేరారుట. అక్కడ మహాబలేశ్వర లింగ రూపంలో వెలిసినది సాక్షాత్తు పరమేశ్వరుడే. ఆ లింగాన్ని ప్రతిష్ఠించింది సాక్షాత్తు విఘ్నేశ్వరుడు. అందుకే శ్రీపాదస్వామి ఆ క్షేత్రాన్ని జనులని ఉద్ధరించడానికి అచ్చడికి వెళ్ళారు అని యోగి పుంగవుడు నామధారకుడికి ఈ విధముగా తెలిపడంతో ఇంతటితో శ్రీ గురుచరిత్ర 5వ అధ్యాయం సమాప్తము. ఇది శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి జననము. అలాగే వచ్చే వారం మళ్ళీ కలుద్దాము. ఇంతవరకు వీడియో విన్న అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి శ్రీ గురుదత్త, జై గురుదత్త అనే ఒక కామెంట్ చేయగలరు. ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయడంతో పాటు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయగలరని మనవి. హరి ఓం తత్సత్.